అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నా. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కింద కోర్టు భారతదేశం, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాల్లో కూడా సెంట్రల్ గవర్నమెంటు 2023లోనే, ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఈ చట్టాలన్నీ ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి కనుక క్రిమినల్ అన్నీ కూడా చేంజ్ చేసి రివ్యూ చేసి చట్టము, ఎందుకంటే వల్ల పెట్టి ఆమోదం పొందిన తర్వాత ఆ ఆమోదం పొందిన చట్టాలను మొత్తం కూడా ప్రెసిడెంట్కి పంపించేసి ప్రెసిడెంట్కు ఆమోదం పొందిన తర్వాత ముద్ర అయిన తర్వాత ఆ చట్టాలు 2023లోనే వచ్చినాయి. క్రిమినల్ అయిందంటే ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, సిఆర్పిసి ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని, ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో బిఎస్ఏ అని, 3 చట్టాలు కూడా క్రిమినల్లో మూల స్తంభాలు అన్నమాట. ఈ 3 చట్టాలు కూడా రద్దయినాయి. ఈ రద్దయి మొత్తం కూడా 2023లోనే రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత చట్టాలు వచ్చుకోం మటుకము 2023లో వచ్చినాయి. అమలైకం మటుకము జూలై 1, 2024 నుంచి అమలవుతూ ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో కూడా భారతదేశం మొత్తం కూడా ఈ చట్టాలు మొత్తం ఏవైతే రద్దయినవో దాని ప్లేస్లో వచ్చిన కొత్త చట్టాలను కూడా అమలు చేస్తూ ఉన్నారు అన్నమాట. 2023 నుంచి 24 నుంచి జూలై 1 నుంచి మొత్తం 2024 నుంచి చట్టాలు మటుకు 23లో అయినాయి. అమలైకం మటుకు జూలై 1, 2024 నుంచి 29 రాష్ట్రాల్లో కూడా అమలు అవుతూ ఉన్నాయి. ఏవైనా నేరాలు చేస్తే కూడా ఇంతకుముందు ఐపీసీ కింద చేసేవాళ్ళు అనమాట. ఐపీసీ రద్దయింది కనుక ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ వచ్చింది కనుక, బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సన్నిహిత. ఇంతకుముందు ఇండియన్ పెనల్ కోడ్ అనేది అందులో సెక్షన్స్ 511 ఉంటుండే, 1860 చట్టం అది. ఇప్పుడు బిఎన్ఎస్ అని వచ్చింది కనుక బిఎన్ఎస్ 358 సెక్షన్సే ఉన్నాయి అన్నమాట. కొన్ని సెక్షన్లు రద్దు చేసి వాటి ప్లేస్లో, ఎందుకంటే మొత్తం కూడా క్లబ్ చేసి మొత్తం కూడా 511 నుంచి 358 సెక్షన్సే వచ్చినాయి. ఏ నేరం జరిగినా కూడా 358లోనే ఒక్కొక్క సెక్షన్ ఒక నేరానికి సంబంధించింది. అందుకని గమనించుకోవాలి మీరందరూ కూడా. ఈ చట్టాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. జూలై 1, 2024 నుంచి కూడా ఈ ఏవైతే నేరాలు జరిగినావో దాని కొత్త చట్ట ప్రకారము బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సన్నిహిత కింద 2023 యాక్ట్ ప్రకారము కేసులు బుక్ చేస్తూ ఉన్నారు 29 రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు నేరాలు చేస్తే ఇండియన్ పెనల్ కోడ్ కింద బుక్ చేసేవారు అనమాట. ఆ కేసులు బుక్ అయిన తర్వాత ఇంతకుముందు మనం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అయ్యి వాళ్ళకు బెయిల్ పొందడం కానీ, మిగతా ప్రొసీడింగ్స్ కానీ, జడ్జెస్ కానీ, పోలీసు వాళ్ళు కానీ వీళ్ళందరం కూడా మన సిఆర్పిసి ఫాలో అయ్యేటోళ్ళు అన్నమాట. సిఆర్పిసి రద్దయింది కనుక సిఆర్పిసిలో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే, అది 1973 చట్టము. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది కనుక 531 సెక్షన్స్ అన్నమాట. భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అనమాట. సిఆర్పిసి ప్లేస్లో వచ్చింది. దీంట్లో కొన్ని సెక్షన్స్ పెరిగి 531 అయినాయి. అంతకుముందు సిఆర్పిసిలో 484 సెక్షన్సే ఉంటుండే అనమాట. ఇంకోటి ఏంటంటే ఎవిడెన్స్ యాక్ట్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఇది 167 సెక్షన్స్ ఉంటుండే, అది 1872 చట్టము. దాని ప్లేస్లో బిఎస్ఏ అని వచ్చింది, భారతీయ సాక్ష్య అధినియం అని 2023 యాక్ట్. దీంట్లో కొన్ని 3 సెక్షన్స్ పెరిగి 170 అయినాయి అనమాట. ఈ బిఎస్ఏ అనేది భారతీయ సాక్ష్య అధినియం అనేది ఎవిడెన్స్ యాక్ట్ సివిల్లో కూడా ఉపయోగపడుతుంది. సివిల్లో కూడా సివిల్ అడ్వకేట్లు అక్కడ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా, జడ్జెస్ కానీ ఎవిడెన్స్ యాక్ట్ను దాని ప్రకారమే ఫాలో అవుతారు అనమాట. క్రిమినల్లో కూడా ఫాలో అవుతారు అనమాట. సివిల్ ఏమి కూడా చేంజ్ కాలే. మరి కొంతమందికి డౌట్ వచ్చి, సార్ క్రిమినల్ మళ్ళీ పాత కేసులు ఉన్నాయి కదా, పాత కేసులు ఎట్లా ఫాలో అవుతారని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. ఆ పాత అనేది పాత సెక్షన్స్ ప్రకారమే, పాత యాక్ట్ల ప్రకారమే ఫాలో కావాల్సి వస్తుంది అనమాట. అందుకని చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఆ కేసులు డిస్పోజ్ అయినంత వరకు కూడా అదే పాత ప్రొసీజరే ఫాలో కావాలి. ఈ కొత్త ఏవైతే జూలై 1 నుంచి ఏవైతే అమలు అవుతూ ఉన్నావో ఆ అమలైన కేసులు రిజిస్టర్ చేస్తుండ్రో ఈ కొత్త యాక్టులు ఫాలో అయ్యి వాటి మీద బెయిల్ మూవ్ చేయడం కానీ మిగతాయి కానీ ఇవన్నీ కూడా కొత్త యాక్ట్ ప్రకారమే మనము ఫాలో కావాల్సి వస్తుంది.
ఇవన్నీ కూడా 29 రాష్ట్రాల్లో కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భారతదేశం మొత్తం కూడా చాలామంది కూడా తెలియదు. ఇంకా ఎవరైతే కేసులో ఇన్వాల్వ్ అయ్యిందో వాళ్ళకే తెలుస్తుంది. కేసులో ఇన్వాల్వ్ కాని వాళ్ళకు తెలుస్తలేదన్నమాట. అందుకోనికి చాలామంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే చట్టాలు వచ్చినాయి కానీ 1 year అయిపోయింది, ఇంతమంది కూడా పబ్లిక్ అవేర్నెస్ అనేది లేదు. పబ్లిక్ అవేర్నెస్ తెచ్చేది ఉండే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పబ్లిక్ పంపించిందంటే కన్ఫ్యూజ్ కాకుంటుంది. చాలామంది కూడా కేసులు రిజిస్టర్ అయిన వాళ్ళకే సార్ బిఎన్ఎస్ఏ యాక్ట్ కింద ఏదో బుక్ చేసింది సార్ అంటారు. బిఎన్ఎస్ఏ యాక్ట్ అనేది మీకు ఆశ్చర్యపోనవసరం లేదు. ఐపీసీ ప్లేస్లో వచ్చిందనే బిఎన్ఎస్ అంటారు అనమాట, ఇండియన్ పెనల్ కోడ్ కింద. అందుకోనికి చాలామంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు కేసులు ఏవైనా కూడా బిఎన్ఎస్ కింద బుక్ చేసినప్పుడు మనము సిఆర్పిసి ఫాలో అయ్యి బెయిల్ మూవ్ చేసేవాళ్ళము. ఇప్పుడు సిఆర్పిసి రద్దు అయింది కనుక బిఎన్ఎస్ఎస్ కింద భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత కింద 2023 కింద మనము మూవ్ చేయవలసి వస్తుంది. బెయిల్స్ అన్ని కూడా జడ్జెస్ కూడా డెలివరింగ్ ఆనరబుల్ లార్డ్షిప్స్ అందరూ కూడా వాళ్ళు ఎందుకంటే బిఎన్ఎస్ఎస్ఏ ఫాలో అయ్యి జడ్జిమెంట్స్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మొత్తం కింది కోర్టులు అన్నీ కూడా వాళ్ళు బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో కావాల్సి వస్తుంది. పోలీసులు కూడా ఛార్జ్షీట్ వేయాలన్నా ఏది వేయాలన్నా కూడా వాళ్ళు బిఎన్ఎస్ఎస్ కిందనే వాళ్ళు ఫాలో కావాల్సి వస్తుంది. రిమాండ్ చేయాలన్నా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలన్నా ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్లో ప్రొవిజన్ ప్రకారమే. ప్రొవిజన్ ఆఫ్ లా క్రిమినల్లో చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయాలన్నా కూడా బిఎన్ఎస్ఎస్నే ఫాలో కావాలి. ఛార్జ్షీట్ వేయాలన్నా కూడా బిఎన్ఎస్ఎస్నే ఫాలో కావాలి. వాళ్ళు ట్రయల్ కండక్ట్ చేయాలన్నా విట్నెస్లు మూవ్ చేయాలన్నా విట్నెస్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలన్నా ఏమైనా కూడా ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్నే ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు కూడా జడ్జెస్ కానీ అడ్వకేట్స్ కానీ పోలీసు వాళ్ళు కానీ జనరల్ పబ్లిక్ కానీ ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో అవుతారు అనమాట. అందుకని చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా డౌట్ ఉంది, నన్ను ఎంతమంది కూడా ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు అనమాట. అందుకని ఇవన్నీ గమనించుకోవాలి మీరు అందరూ కూడా. ఇంకోటి ఏంటంటే జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు సార్ దాన్ని మనం ట్రాన్స్లేట్ చేస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఏ కోర్టు లాంగ్వేజ్లో ఇచ్చినప్పుడు కోర్టు లాంగ్వేజ్ కింద రికార్డ్ అయి ఉంటుంది కనుక మీరు వాళ్ళ రిక్వెస్ట్ చేసి పిటిషన్ పెట్టుకున్నట్లయితే జడ్జి గారు ఏ భాషలో ట్రాన్స్లేట్ చేయమన్నప్పుడు మీరు రిక్వెస్ట్ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత అనమాట. ఇది ఏదంటే ఇంతకుముందు 364 కింద సిఆర్పిసి కింద 1970 చట్ట ప్రకారము ట్రాన్స్లేట్ చేయడానికి ప్రొవిజన్ అనమాట కేసు జడ్జిమెంట్ను. ఆ జడ్జిమెంట్ని ఇప్పుడు ఎందుకంటే 405 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద ఎందుకంటే చాలామంది మళ్ళీ డౌట్ ఎందుకంటే ట్రాన్స్లేట్ చేస్తారా చేయరా అనేది కూడా. ఎందుకంటే ఇప్పుడు 405 ప్రొవిజన్ ప్రకారము బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము 2023 ప్రకారము భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ ప్రకారము ఈ 405 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము ట్రాన్స్లేట్ చేయడానికి ప్రొవిజన్ అనమాట. మీరు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ ఏ లాంగ్వేజ్ ఇచ్చిండ్రో దాన్ని బట్టి చూసి జడ్జి గారు దాని యొక్క జడ్జిమెంట్ను మొత్తం చదివిన తర్వాత జడ్జిమెంట్ డెలివరీ అయిన తర్వాత అది రికార్డులో అయి ఉంటుంది కనుక మిగతా ఎందుకంటే మీకు ట్రాన్స్లేట్ కావాలంటే మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే లార్డ్షిప్స్ జడ్జెస్ కూడా ట్రాన్స్లేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకని జడ్జిమెంట్ అయ్యే ముందల్లా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీరు అడిగినట్లయితే ఎవరైతే కేసులు ఉంటారో ఆ కేసులు అడిగిన ముద్దాయి మొత్తం కూడా ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలి సార్ మా లాంగ్వేజ్లని ఏ లాంగ్వేజ్లో కావాలన్నది అన్న అడిగినప్పుడు ఈ 405 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అందుకని భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ప్రొవిజన్ అనమాట. లార్డ్షిప్స్ అందరూ కూడా దాన్ని మొత్తం కూడా చదివిన తర్వాత అది లాంగ్వేజ్ మొత్తం ఏ లాంగ్వేజ్ కింద కావాలని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మీరు ఎందుకంటే మొత్తం కోర్టు లాంగ్వేజ్ కింద ఇచ్చినప్పుడు అయితేనేమో వాళ్ళు మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ కింద ట్రాన్స్లేట్ చేయడానికి ఈ 405 ప్రొవిజన్ అనేది బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. మీరు ఎందుకంటే హైకోర్టు వేసినా కూడా అక్కడ కోర్టు లాంగ్వేజే ఉంటుంది. మీకోసమని అక్కడ కోర్టులో కూడా వేరే లాంగ్వేజ్ ఉంటే కూడా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు జడ్జెస్ ఎందుకంటే దాన్ని మళ్ళీ ఆ కోర్టు లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయవలసి వస్తుంది. అందుకని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే హైకోర్టు పీపీ ఉన్నప్పుడు కూడా ఆ జడ్జిమెంట్లు ఎందుకంటే కోర్టు లాంగ్వేజ్ జనరల్గా హైకోర్టు కానీ కింది కోర్టులో కానీ ఇంగ్లీషే ఉంటుంది కనుక ఇంగ్లీష్లోనే డెలివర్ చేస్తారు. మీకు ఎందుకంటే మా జడ్జిమెంట్ వాళ్ళ కన్విక్షన్ అయింది అనుకోండి, దాని హైకోర్టుకు మీరు అప్రోచ్ అయింది అనుకోండి,
ఆ ఒరిజినల్ కాపీ మొత్తం కూడా హైకోర్టులోనే వేయాలి. రిసిప్ట్ కానీ, దానికి ఒక ఫైన్ అమౌంట్ కడితే ఆ రిసిప్ట్ కానీ, ఆ ఒరిజినల్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ ఉన్న జడ్జిమెంట్ కాపీ కానీ, మిగతా ఏవైతే డాక్యుమెంట్లు ఉంటావో అవన్నీ డాక్యుమెంట్లు కూడా, స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా కోర్టు లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అన్నమాట. అంటే తెలుగు ఉంటే కూడా ట్రాన్స్లేట్ చేయవలసి వస్తుంది మళ్ళీ హైకోర్టులో. ఎందుకంటే వాళ్ళు ఆ కోర్టు లాంగ్వేజ్లో మనం ఇప్పటికైనా కూడా ఎఫ్ఐఆర్ కొంతమంది తెలుగులో చేస్తే మనం బెయిల్ మూవ్ చేయాలన్నా మిగతాప్పుడు కానీ, డిశ్చార్జ్ పిటిషన్ అప్పుడు కానీ స్టేట్మెంట్లు అన్నీ కూడా మనం ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కోర్టులో వేయవలసి వస్తుంది. కింది కోర్టులో వాళ్ళ జడ్జిమెంట్ ఇస్తారు కనుక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కోర్టు లాంగ్వేజ్లు ఇస్తారు కొంతమంది. ఎందుకంటే మీరు అడిగినట్లు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరు అడిగినట్లయితే ఏ లాంగ్వేజ్లో కావాలనేది జడ్జి గారు దాన్ని బట్టి ఎందుకంటే మొత్తం పరిశీలించిన తర్వాత ఏ లాంగ్వేజ్లో కావాలని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారో అప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేసి మీకు ఇవ్వడానికి వస్తారన్నమాట. ఇవన్నీ కూడా చాలా 29 రాష్ట్రాలలో కూడా 405 BNSS యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చట్ట ప్రకారమే ప్రతి ఒక్కరు ఫాలో కావాలి. ప్రొవిజన్ ఆఫ్ లా అనేది క్రిమినల్లో చాలా ఇంపార్టెంట్. అందుకోనికి లాంగ్వేజెస్ అనేది తెలుగులో ఉన్నా ఏది ఉన్నా 29 రాష్ట్రాల్లో జనరల్గా ఆ రాష్ట్రాలకు చెందిన భాషతో చేసినప్పుడు దాన్ని ఎందుకంటే ట్రాన్స్లేట్ చేయాలన్నప్పుడు ఆ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు జనరల్ కోర్టు ఏదంటే లాంగ్వేజ్ ఉంటుంది. సుప్రీంకోర్టులో కూడా జనరల్గా కోర్టు లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంటుంది. అక్కడ హిందీ కానీ, ఉర్దూ కానీ, ఈ తెలుగు కానీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ నడవవు అనమాట. దాన్ని ఎందుకంటే జడ్జిమెంట్ కాపీ మీకు వాళ్ళ కోర్టు ఇచ్చినా దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి కోర్టులో మళ్ళీ ఇంగ్లీష్ భాష కోర్టు భాష ఏదైతే ఉంటుందో ఆ కోర్టు భాషలోనే ట్రాన్స్లేట్ చేయాలి. అందుకని చెప్పేసి మీరు అడిగినప్పుడు జడ్జి గారు ఇస్తారు కనుక మళ్ళీ దాని మీద మీరు అప్పీల్ పోవాలన్నా రివిజన్ చేయాలన్నా ఇవన్నీ కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అందుకని దాన్ని ట్రాన్స్లేట్ చేసి కోర్టు లాంగ్వేజ్ని మళ్ళీ చేయవలసి వస్తుంది. అందుకని చాలామందికి తెలియదు అనమాట. తెలియనప్పుడు ఎంతోమంది కూడా డౌట్ ఉంటుంది. డౌట్ ఉన్నప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు. ఎందుకంటే భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అక్కడ ఉన్న లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు ఎందుకంటే జనరల్గా లాంగ్వేజ్లో రికార్డ్ చేసినా మళ్ళీ ట్రాన్స్లేట్ కావాలన్నా వాళ్ళు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అప్రోచ్ అయినప్పుడు మొత్తం ఆ లాంగ్వేజ్ అనేది కోర్టు లాంగ్వేజ్ అనేది జనరల్గా ఇంగ్లీష్ ఉంటుంది కనుక ఆ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఎందుకంటే వేయవలసి వస్తుంది. తెలుగులో కానీ తమిళ్లో కానీ మిగతా ఏదైతే ఉంటాయో కూడా ఆ భాషలు మరాఠీ భాషలో కానీ కన్నడ భాషలో కానీ ఏవైతే భాషలు ఉంటావో ఆ భాషల లోపల డెలివరీ ఇచ్చినా కూడా జడ్జిమెంట్ ఎందుకనంటే వాళ్ళు సుప్రీంకోర్టు పోవాలన్నా కూడా ముద్దాయి. ఎందుకనంటే అక్కడ మళ్ళీ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంటుంది కనుక ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మీరు అక్కడ అడ్వకేట్లకి ఇవ్వాల్సి వస్తుంది, కోర్టులో కూడా ఫైల్ చేయవలసి వస్తుంది అనమాట. ట్రాన్స్లేట్ చేసినాక ఆ కాపీని మొత్తం కూడా అలాంగ్ విత్ పిటిషన్తో రివిజన్ అప్పీల్ అనేది కూడా దానితో మీరు జతపరిచిన తర్వాత ఆ కోర్టు లాంగ్వేజ్ ఉన్నదాన్ని మొత్తం కూడా మీరు అక్కడ కోర్టు వేసినట్లయితే న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీరు కేసులో అదే లాంగ్వేజ్లో మీరు వేసిన ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుపోయి దాన్ని వేసినా కూడా రిటర్న్ అవుతుంది మీకు. ఎందుకంటే కోర్టు లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే మీరు వేసిన తర్వాత సెక్షన్ వాళ్ళే దాన్ని రిటర్న్ చేస్తారు అనమాట. ఎందుకంటే ట్రాన్స్లేట్ చేసుకురండి మీరు అని కూడా చెప్తూ ఉంటారు. ట్రాన్స్లేట్ చేస్తే ఆ కోర్టు లాంగ్వేజ్లో అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ మిగతాలో కానీ కాపీ సర్వీస్ ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడు కాపీ సర్వీస్ చేసే ఫైల్ చేయవలసి వస్తుంది. ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నమాట. లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ రికార్డ్ చేసినప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే జడ్జి గారు దాన్ని నమోదం చెందిన తర్వాత మీరు వేసుకున్న పిటిషన్ బట్టి ఆలోచించేసి ట్రాన్స్లేట్ చేసి మీకు ఇవ్వగలుగుతాడు. ఆ ట్రాన్స్లేట్ చేసి ఇచ్చినప్పుడు దాన్ని మీరు క్లుప్తంగా చదువుకొని వాళ్ళు అప్పీల్ పోవాలనుకుంటే మీకు ఇచ్చిన లాంగ్వేజ్ నడవదు అనమాట. దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేయవలసి వస్తుంది ఆ కోర్టు లాంగ్వేజ్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు చేసినప్పుడు. అందుకని ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కనుక ఏ లాంగ్వేజ్ అనేది మీరు ఆలోచించుకొని కోర్టు లాంగ్వేజ్లు ఇచ్చిన జడ్జిమెంట్లను మీరు ఏ లాంగ్వేజ్లో కావాలన్నప్పుడు ట్రాన్స్లేట్ చేయడానికి ఈ 405 BNSS యాక్ట్ ప్రకారము ఇంతకుముందు 364 CRPC ఉంటే దాని ప్లేస్లోనే ఇది వచ్చింది కనుక యాక్ట్లు అన్నీ కూడా రద్దయినాయి కనుక క్రిమినల్లో. అందుకని చాలా ఇంపార్టెంట్. 405 కింద 29 రాష్ట్రాలలో BNSS యాక్ట్ ప్రకారము పిటిషన్ వేసి ట్రాన్స్లేట్ అడగడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు.